హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈరోజు మనం ట్రాన్స్ఫర్మేషన్లో 5th వీడియో చేసుకోబోతున్నాం. ఆల్రెడీ 4 వీడియోస్ చేశాను నేను. ఆ వీడియోస్ కావాలి అంటే పైన ఒక లింక్ వస్తుంది, అది క్లిక్ చేయండి. ఈరోజు ప్రాబ్లం, ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ప్రూవ్ దట్ cos 2a plus cos 2b minus cos 2c equals to 1 minus 4 sin a sin b cos c అని ప్రూవ్ చేయమన్నాడు. సో సొల్యూషన్ LHS తీసుకుంటున్నా నేను. LHS ఏమి ఇచ్చాడు? cos 2a plus cos 2b minus cos 2c అని ఇచ్చాడు. సో ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని c అనుకుంటాను, దీన్ని d అనుకుంటాను. cos c plus cos d అప్లై చేద్దాం. cos c plus cos d ఫార్ములా ఈక్వల్స్ టు 2 cos of c plus d divided by 2 cos of c minus d divided by 2. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. c ప్లేస్లో ఎంత ఉంది అంటే 2a ఉంది, d ప్లేస్లో 2b ఉంది. 2 cos of 2a plus 2b divided by 2 and cos of 2a minus 2b divided by 2 minus cos 2c. 2 into cos of 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ అయిపోద్ది. a plus b cos of a minus b minus cos 2c. in any triangle ABC అన్నాడు కాబట్టి a plus b plus c equals to 180 degrees and a plus b equals to 180 minus c. సో ఈ a plus b ప్లేస్లో నేనేం చేస్తున్నా అంటే ఇగో ఈ a plus b ప్లేస్లో 180 minus c సబ్స్టిట్యూట్ చేస్తాను. 2 cos of 180 minus c cos of a minus b minus cos 2c. so cos of 180 minus theta, 180 minus theta minus cos theta వస్తుంది మనకి. సో మైనస్ 2 cos c cos of a minus b మైనస్ ఇక్కడ చూడండి ఈ cos 2c cos 2 theta కి ఫార్ములాస్ మనకి 2 cos square theta minus 1 ఉంటుంది. ఇట్ ఈక్వల్స్ టు 1 minus 2 sin square theta కూడా ఉంటుంది. cos 2 theta in terms of cos and cos 2 theta in terms of sin. సో మనకి కావాల్సింది ఇక్కడ cos వచ్చింది కాబట్టి నేను ఒక అండర్లైన్ చేస్తున్నా చూడండి రెడ్ లైన్తో. ఇక్కడ cos వచ్చినప్పుడు మనము cos రిలేటెడ్ ఫార్ములా తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ సైన్ వచ్చింది అనుకోండి మనం సైన్ రిలేటెడ్ ఫార్ములా తీసుకోవాలి. ఎందుకంటే మనం కామన్ తీయడానికి ఆ టర్మ్స్ మనకు వస్తాయి కాబట్టి ఈ లాజిక్ చాలా ఇంపార్టెంట్. కొందరికి అర్థం కాదు కాబట్టి ఈ ప్రాబ్లమ్ని మధ్యలో వదిలిపెడతారు. మనం ఇప్పుడు ఇక్కడ కాస్ వస్తేనో ఇక్కడ కాస్ టర్మ్ తీసుకోవాలి, ఇక్కడ సైన్ వస్తేనో సైన్ టర్మ్ తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. సో నేనేం చేస్తున్నా అంటే కాస్ 2c ప్లేస్లో ఈ కాస్ 2 theta ప్లేస్లో ఈ కాస్ ఉంది కదా, సో 2 cos స్క్వేర్ c మైనస్ 1ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. మైనస్ 2 cos c cos ఆఫ్ a మైనస్ b మైనస్తో మల్టిప్లై చేద్దాం ఈ బ్రాకెట్ని. మైనస్ 2 cos స్క్వేర్ c మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ 2 cos c మైనస్ 2 cos c కామన్ ఉంది, మైనస్ 2 cos c కామన్ తీస్తున్నాను. ఇక్కడ మిగిలింది cos ఆఫ్ a మైనస్ b ప్లస్ ఇక్కడ మైనస్ ఆల్రెడీ కామన్ పోయింది కాబట్టి cos c వస్తుంది ఇక్కడ ప్లస్ 1. సో ఈ ప్లస్ 1ని ముందుకు రాస్తాను. ప్లస్ 1 మైనస్ 2 cos c ఇంటూ cos ఆఫ్ a మైనస్ b ప్లస్ cos ఆఫ్ ఈ c ప్లేస్లో నేనేం చేస్తాను అంటే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 180 అని తెలుసు మనకి. c ఈక్వల్స్ టు 180 మైనస్ ఆఫ్ a ప్లస్ bని సబ్స్టిట్యూట్ చేస్తాను. సో cos ఆఫ్ 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b 1 minus 2
cos C into cos of A minus B cos of 180 minus theta minus cos theta. సో మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి వస్తుంది. ఇది 1 మైనస్ 2 కాస్ సి ఇంటూ ఇక్కడ చూడండి, ఇక ఇది ఎలా ఉంది అంటే మనకి ఫోర్త్ ఫార్ములా ఉంది కదా, ఫోర్త్ ఫార్ములా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 2 sin A sin B అని మనకు తెలుసు. సో 2 sin A sin B. సో 1 మైనస్ 2 ఇంటూ 2 4 ఏ sin ఏని ముందుకు రాస్తాను, sin బిని తర్వాత రాస్తాను, cos సిని లాస్ట్కి రాస్తాను. దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్. సొల్యూషన్ సేమ్ మోడల్. ఇచ్చిన గివెన్ ప్రాబ్లం cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c అని ఇచ్చాడు. RHS అని మనం ప్రూవ్ చేస్తాం. ఇక్కడ చూడండి, దీన్ని నేను c అనుకుంటాను, దీన్ని d అనుకుంటాను. cos c ప్లస్ cos d ఫార్ములా అప్లై చేద్దాం. 2 cos ఆఫ్ c ప్లస్ d డివైడెడ్ బై 2 cos ఆఫ్ c మైనస్ d డివైడెడ్ బై 2 అప్లై చేద్దాం. 2 cos ఆఫ్ c ప్లేస్లో 2a ప్లస్ 2b డివైడెడ్ బై 2 cos ఆఫ్ 2a మైనస్ 2b డివైడెడ్ బై 2 ప్లస్ cos 2cని అలానే రాస్తున్నాం. 2 ఇంటూ cos ఆఫ్ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ అయిపోద్ది, a ప్లస్ b మిగులుద్ది మనకి ఇక్కడ. cos ఆఫ్ ఇక్కడ a మైనస్ b మిగులుద్ది మనకి, ప్లస్ cos 2c వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే a ప్లస్ b ప్లేస్లో a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 180 degrees, a ప్లస్ b ఈక్వల్స్ టు 180 మైనస్ c. 2 cos ఆఫ్ 180 మైనస్ c అని రాస్తా దీన్ని నేను. cos ఆఫ్ a మైనస్ b ప్లస్ cos 2c. సో 2 ఇంటూ cos ఆఫ్ 180 మైనస్ theta మైనస్ cos c cos ఆఫ్ a మైనస్ b ప్లస్ ఇక్కడ c cos వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా దీన్ని కన్వర్ట్ కాస్లో కన్వర్ట్ చేయాలి. cos 2 theta ఈక్వల్స్ టు 2 cos స్క్వేర్ theta మైనస్ 1 cos స్క్వేర్ c మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. మైనస్ 2 cos c ఇక్కడ ప్లస్ ఉంది, 2 cos c కామన్ తీస్తాను, మైనస్ 2 cos c కామన్ తీస్తున్నాను. ఇక్కడ మిగిలింది cos ఆఫ్ a మైనస్ b మిగిలింది మనకి. ఇక్కడ మైనస్ ఆల్రెడీ మైనస్ కామన్ తీస్తున్నా కాబట్టి మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవ్వాలి కాబట్టి ఇంకో cos c మిగులుద్ది ఇక్కడ, cos c మైనస్ 1. సో ఈ cos c ప్లేస్లో నేనేం చేస్తాను అంటే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 180 degrees, c ఈక్వల్స్ టు 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b. సో మైనస్ 2 cos c ఇంటూ cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b మైనస్ 1. సో ఈ మైనస్ 1ని ముందుకు రాస్తాను, మైనస్ 1 మైనస్ 2 cos c ఇంటూ cos ఆఫ్ a మైనస్ b మైనస్ ఆఫ్ మైనస్ cos ఆఫ్ a ప్లస్ b వస్తుంది. ఎందుకంటే cos ఆఫ్ 180 మైనస్ theta మైనస్ cos theta, సో మైనస్ వచ్చింది, మైనస్ 1 మైనస్ 2 cos c ఇంటూ cos ఆఫ్ a మైనస్ b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cos ఆఫ్ a ప్లస్ b. సో దీన్ని డైరెక్ట్ మనకి ఫార్ములానే ఉంది, మైనస్ 1 మైనస్ 2 cos c ఇంటూ దీని ఫార్ములా ఏంటంటే 2 cos a cos b. ఇట్ ఈక్వల్స్ టు మైనస్ 1 మైనస్ 2 ఇంటూ 2 4 cos a ముందుకు రాస్తాను, cos b తర్వాత cos c రాస్తాను. దిస్ వన్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.